ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారా? సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ప్రియులారా, ఈ వాక్య భాగాలు మనం చదువుకున్నాం. ఈవేళ మన యొక్క వాక్యాంశము దేవుని యొక్క ఆత్మ. ఈ ఆత్మ ఎవరి మీద ఉన్నది? ఈవేళ ఈ యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనములో మనం 2వ వచనాన్ని చదువుకున్నాం. కానీ దేవుని ఆత్మ కొరకు
3 విధములైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మాటలు తెలియచేయబడ్డాయి. ఇది ఎవరి కొరకు చెప్పబడింది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములో మనందరకు తెలిసినటువంటి క్రిస్మస్ ప్రవచనం యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6-7 వచనాలు మనకు తెలిసినటువంటి ఈ ప్రవచనపు వాక్యం. ఈ ప్రవచనము క్రీస్తు ప్రభు యొక్క జననమును గూర్చి, ఆయన శక్తి సామర్థ్యాల గూర్చి, ఆయన కార్యకలాపాల గూర్చి ఇది తెలియచేయబడినటువంటి ప్రవచనం. కాబట్టి శిశువుగా అలాగని కుమారుడుగా జన్మించినటువంటి అనుగ్రహించబడిన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు కొరకు ఈ పరిశుద్ధ వాక్యము మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగనే ఈ మొదటి వచనంలో కూడా చూస్తే యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలకు ఈ 11వ అధ్యాయము మొదటి వచనానికి సత్సంబంధం అన్నది ఆయన కొరకే ఈ మాటలు. మూడువారిన మానవ జీవితాలకు దేవుడు మరల చిగురు ఆయన కలుగు చేయు దేవుడు. ఆయన ఎటువంటి వాడు? ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఈ మాటలు మనకు తెలుసు. ఆయనే చిగురింప చేయగలిగిన దేవుడు. ఇప్పుడు ఆయన మీద ఏమి ఉన్నది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఉంచబడినది. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఆదికాండములో 1వ అధ్యాయములో 2వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచూ ఉండారు. సృష్టి ఆరంభములోనే దేవుని యొక్క ఆత్మ ఉన్నది. సృష్టి ఆరంభములో త్రిత్వ దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే ఇక్కడ జలములపై అల్లాడుచుండారు. అదే మాట యెషయా గ్రంథములో 61వ అధ్యాయములో మొదటి వచనములో చూస్తున్నప్పుడు ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. మొదటగా తండ్రి ఆత్మ అయి ఉన్నాడు. ఇప్పుడు తండ్రి మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ అయి ఉన్నటువంటిది తండ్రి మరల కుమారుని మీదకి ఈ ఆత్మ వచ్చినట్లుగా చూస్తున్నాం. అందుకనే అంటాడు ఇక్కడ ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్న. సృష్టి ఆరంభములో తండ్రి ఆత్మ ఇక్కడ ఎక్కడ ఉన్నది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు జలములపై అల్లాడుతున్నది. 2వ మాట ప్రభువగు యెహోవా ఆత్మ కుమారుని మీదకి వచ్చి ఉన్నది. ఈ ఆత్మ కొరకు సాక్ష్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయములో 16వ వచనములో దైవవాక్యం అంటుంది, యేసు ప్రభు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాను, ఇదిగో ఆకాశము తెరవబడాను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచాను. కాబట్టి తండ్రి అయినటువంటి ఆ దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నది. అది ప్రభువు మీదకి వచ్చింది. యోర్దాను నదిలో కుమారుడైన క్రీస్తు ప్రభు బాప్తిస్వం పొందుతున్నప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుని కొరకు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఆకాశము తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చింది. అదే సాక్ష్యాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. లూకాసు సువార్త 4వ అధ్యాయములో మొదటి వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు
యేసు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి ఆయన 40 దినములు ఆత్మచేత అరణ్యములో ఆయన నడిపించబడ్డాడు. ఆయన 40 దినములు అనంతరము కూడా ఆయన 3 విధములుగా అపవాది చేత శరీరాశ, నేత్రాశ, జీవపుడమముతో శోధించబడ్డాడు. ఆ సందర్భంలో దేవుని వాక్యం అంటూ ఉన్నది, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో ఆయన నడిపించబడ్డాడు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో ఈవేళ మనం చదువుకున్నాం. ఈ మాటలు ఆలోచన చేస్తే యెహోవా ఆత్మ ఎటువంటి ఆత్మ అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, దేవుని ఆత్మ అది ఏ విధంగా ఉన్నది ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఒకటి ఆ ఆత్మ జ్ఞానమునకు వివేకమునకు ఆధారమగు ఆత్మ. రెండవ మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆలోచన బలములకు ఆధారమగు. రెండవ మాట ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. మూడవ మాట ఆలోచన చేస్తే తెలివిని, ఇక్కడ యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ. చెప్పండి, తెలివిని, యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ. ప్రియులారా, లోకములో దురాత్మ కూడా ఉన్నది. సందర్భము దురాత్మ కాదు. దేవుని యొక్క ఆత్మ కొరకు మనం దేవవాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఈ యొక్క ఆత్మ అనేది ఏ విధంగా నడిపిస్తూ ఉంది అని ఆలోచన చేస్తే ఆ ఆత్మ ఒకటి జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. చెప్పండి. రెండవది ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. మూడవది అది తెలివిని, యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ. ఏ ఆత్మ? దేవుని యొక్క ఆత్మ అని. ఆత్మ జీవింపచేయును అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, ఆత్మను ఆర్పకుడి అని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఆత్మ లేనివాడు నావాడు కాడు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ కార్యాల కొరకు ఎదురు చూడాలి. పరిశుద్ధాత్మ కుమరింపు కొరకు ఎదురు చూడాలి. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ఎదురు చూడాలి. పరిశుద్ధాత్మ దేవుడు లోకములో మన యొక్క జీవితాలకు మార్గాలు ఆయన బయలుపరిచే దేవుడు. సత్య మార్గం, యథార్థ మార్గములో నడిపించగలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన జీవితాల్లో దురాత్మల సమూహముతో మానవుడు పోరాడుతూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ దురాత్మల సమూహాన్ని మనం గెలవాలి అంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. గాజాకు పోవు మార్గంలో కూడా అక్కడ పిలుపట ఆత్మచేత నడిపింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దైవ ఆత్మ అనేక మంది జీవితాలను వెలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాతకాల ఆరాధనలో ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మ కాదు, ఆత్మ అని అనేక రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉంటారు. వాటిని మనం నమ్మవద్దు. వాటి కొరకు మనం వివరించడం కూడా మంచిది కాదు. కానీ మనం కలిగి ఉండవలసినది దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ కార్యముల ద్వారా మరి యొక్క ప్రభువును మనం కృప పొందుకుందాం. అలా పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెడగా కుమరించరుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఆత్మయ్యున్న దేవుడవు నా తండ్రి, త్రియేక దేవుడవు నా తండ్రి. దేవా, నువ్వు మాతో మాట్లాడావు దేవా. దేవా, నీ ఆత్మ లేనివాడు నావాడు కాడు అని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నారు.
పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మేము జీవించాలి. పరిశుద్ధాత్మ కలిగి మేము జీవించటం నేర్పించాలి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. ఎండవేడుగుని తగ్గించండి. చల్లటి వాతావరణాన్ని కలుగు చేయండి. పరీక్షలు రాసిన బిడ్డలు, రాస్తున్న బిడ్డలకు జయము కలుగు చేయండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు నాయన జయము కలుగు చేయండి. వివాహ ప్రయత్నంలో ఉన్న యవనస్తులకు తోడుకున్నాడు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.